ఏన దేవ శుచీవో హవ్యామరుత శుచీనాగం మరత సుజగం వినో బ్రహ్మణే స్వాహ. హోమాంతే యజ్ఞపురుషాయ మహాజ్ఞనైవేద్యం సమర్పయామి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతు మధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి. అహం జ్యోతిషావితమో భవార యదంతరిక్షం తదమే పితా భూదహదో సూర్యో భయతో తదర్శాహం భూయా సమస్తమస్తమానానాం మత్కర్మ కుర్వతాం వంశాం కర్మ లోపో భవేద్యది. అందరు అయ్యా అందరూ అనొచ్చు. మత్కర్మ కుర్వతాం పుంసాం సావుతున్నా అంగితో రావు. కర్మలోపో భవేద్యతి తత్కర్మ సఫలం కుర్యుః. తిస్రః కోట్యో యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే గమనాయ చది. యజ్ఞేన యజ్ఞమై గంధదేవాసాని సర్వాణి ప్రథమాన్యాన్ దేహనాకం మహిమానత్తంతే పూర్వే సాధ్యాత్మని దేవాః. రండి రండి ముఖ్య పాఠం అయిపోయింది. ఒక పక్క అక్కడ కూర్చోదు. ఆ దంపతుల పక్కన మీరు కూర్చోదు. మీరంతా అక్కడ అటు ఎంతకండి అక్కడ మిగిలిన వాళ్ళందరూ ఎవరు యాగశాలలో నిన్న మొన్న కూర్చున్న దంపతులు ఎవరు ఉన్నారో వాళ్ళు దంపతులుగా కూర్చోండి. తీసుకోండి నిర్వసితుర్భవ ఆదిత్యాయుగతేజో భవ ఉత్తరవశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ శ్రీవే పద్మహస్తే కంఠే మీ కార్యకర్తలు మీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరైతే సహాయం చేసిందో వాళ్ళకందరికీ మీరు పంపించే బాధ్యత మీది. అంతేగాని ఎవరు వచ్చి అట్లా చేయకూడదు. ఎవరైతే వాళ్ళు ఇట్లా చేతులు పెట్టి తీసుకోవడం అట్లాంటిది ఏం చేయకూడదు ఈరోజు. అర్థమైంది కదా భక్తులకు అందరికీ. అగ్నిర్వశతిర్భవ ఈ కార్యక్రమంతో మీకంతా అగ్ని లాంటి శుచిత్వం పాపాలని పోయి నేను రాత్రి అనిపించినాం కదా అంటే మళ్ళీ కొత్త పాపాలు గ్యారెంటీ చేయమని అర్థం కాదు, మళ్ళీ చేయొద్దని అర్థం. అట్లా అగ్నిర్వశతిర్భవ అగ్ని లాంటి శుచిత్వం నీకు రావాలని
ఆదిత్యాయువ తేజో భవ. సూర్యుని లాంటి కీర్తి ఉండాలి మనకు. మనం ఎప్పుడైనా ఏన దేవ శుచీవో హవ్యామరుత శుచీనాగం మరతం శుచకం వినా ఈ వలగాలు అంటే ఈ వల పాపము అనేటువంటి పుస్తక ఆలోచనలు తొలగించేటువంటి శక్తి ఈ భగవాని శక్తి. ఎవరైతే మన వినాశనానికి ప్రయత్నం చేస్తాడో దీంతో అన్ని వస్తాయన్న నరదృష్టి వస్తుంది, గురువుల కారణమే వస్తుంది, ఇందులోనే మీరు చెప్పేటువంటి బాధామతులు శుద్ధవిద్య వస్తాయి. అవన్నీ మన నాశనానికి చేసే ప్రయత్నాలే కదా. గురువుల దాపము కూడా మన శత్రువులు, గురువుల దుష్ప్రయోగములు కూడా తనకు ఆటంకములు అవన్నీ కూడా వలగములు వస్తాడు. దానికి సంబంధించేటువంటి ఒక శక్తి పేరు బగళ. మళ్ళీ బగళ వేరే, రేణుకాంబ వేరే అనుకోకండి. రేణుకా శక్తి కూడా దశమహావిద్యలో అంతర్లీనమై ఎక్కడ ఏ రకంగా చూడవచ్చుకుంటే అందుకే దశమహావిద్యలో కూడా నీకు ఒక రకంగా ఉండదు. ఒక అమ్మ కపాలం వేసుకుంటుంది, మరో పుర్రెలు వస్తూ ఉంటుంది, ఇంకో అమ్మ ఓ రాశి గదా వస్తూ ఉంటుంది. అవన్నీ అమ్మ యొక్క వాస్తవ స్వరూపాలు కాదు, అమ్మ యొక్క అనుగ్రహాలు అవన్నీ కూడా రేణుమాతల యొక్క అనుగ్రహాలు. ఆ అనుగ్రహ విశేషాలు రేణుకామాత కూడా ఉన్నాయి. నేను అంటే సురేష్ జోషి గారికి తర్వాత కొద్ది మందికి ఆసక్తిగా ఉంటారు. అందరూ ఉండకపోతే అందరూ ఉండాలని లేదు. ఆసక్తి ఉన్న వాళ్ళకి అటు మానవ జన్మ రెండే కాదు, మానవ జన్మ ఎందుకో తెలియాలి, మానవ జన్మ ఏం చేస్తే పరిపూర్ణం ఎందుకు తెలియాలి. మళ్ళీ ఇక్కడ ఎవరో పాపాలు చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ కష్టాలు. అంటే జ్యోతిష్ శాస్త్రం కూడా జన్మ కుండలి వాస్తవ సిద్ధాంతి గారు జన్మ కుండలి విజయ వ్యాపకమైన అవసరం అంటే మనం మూడుకొని చెప్తూ ఉంటాం కానీ మనం మూడుకొని చెప్పవు. ఈ బుద్ధిలో బుద్ధిపరమైనటువంటి శక్తి వేరే చెప్పిస్తుంది. ఆ రకం కూడా తక్కువ అది కూడా సత్యమే. మీరు చెప్పలేదు విజయం కానివ్వండి, నార్మల్ కానివ్వండి, బుద్ధిలో భయం అదే దుష్కుమాన్ని తెలియవస్తుంది. ఆ దుష్కృతమునే బలగములు, ఆ బలములు సంబంధించేది ఈ పరాత్మికా శక్తి బలవానికి ఆ శక్తి అందరికీ అర్థమైందంటే చెప్పాలి. మరి ముందు ఎంతో విషయాలు ఎందుకంటే మరి మనిషికి ఎన్నో కార్యక్రమాలు ఎంతమంది ఉన్నారో అమ్మవారికి వెళ్ళాలి, ప్రహ్లాదికి అమ్మవారికి వెళ్ళాలి, అందరూ ఉన్నారు. ఎందుకంటే అంత పెరిగిన కృష్ణుడు కూడా వెళ్ళకుండా పూజించాలి. దశమహావిద్యులు శక్తులు దశమహావిద్యులు కలిగిలో ఉన్నటువంటి భావనకి ఈ శ్రీ రేణుకా తల్లి దేవాలయానికి మాకు తెలిసిన తర్వాత జాతీయ మహోత్సవ కార్యక్రమాలు 8 రోజులు అంటే 7 రోజులు జాతీయ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా రోజు పెరగడం భారతి స్వామి వారు గ్రామానికి రావడం తర్వాత అమ్మవారు ఇటువంటి శక్తి యొక్క 30 తారీఖు నాడు నేడు 1 తారీఖు నాడు అమ్మవారి యొక్క విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. ఇట్టి కార్యక్రమానికి గ్రామ పెద్దలు వివిధ మా ఆడపడుచులు వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. కార్యక్రమాలు కూడా అన్ని సర్దుకొని మనము ముందు మన యొక్క పట్టుదల జై హిందూ అనే విధానాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ఎటువంటి తారతమ్యాలు అవసరం లేదు. కార్యక్రమము వ్యక్తిగత కార్యక్రమం కాదు. మీరందరూ ముందుండి పెద్ద మనుషులు మెంబర్లు వివిధ రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా కలిసి
ముందుండి నడిపించి భౌత్ కార్యక్రమంలో పాలు పంచుకొని అమ్మవారి కరుణ కటాక్షములు మీరందరూ పొందగలరని మనం చేస్తున్నాం. జరుగుతుంది. దీనికి పెద్దాపూర్ గ్రామానికి రేణుకామాత యొక్క దేవస్థానంలో మరియు విగ్రహ ప్రతిష్ట జరిగింది. దీనిని మాకు మంచి రోజని మేము భావిస్తున్నాము. ఈరోజు మా రద్దీపూర్ అప్పగారు ఇక్కడ రావడము చాలా సంతోషం. దీనికి ఈ రోజు చేసినట్టు పుణ్యము మా గ్రామస్తుల సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముగిస్తున్నాను. జయ జగదంబా విశ్వపాలిని మాతా కీ జై.